హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మై నేమ్ ఇస్ కార్తిక్ అండి. సో తెలుసు అందరికీ, బట్ చాలామందికి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయమ్మా. సార్ ప్రజెంట్ మీ దక్ష సిఏలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఉంటే వాటి డ్యూరేషన్ ఏంటి, వాటి ఫీజు ఏంటి, అండ్ మీరు వాడే బుక్స్ ఏంటి, ఎప్పటికి మీరు కంప్లీట్ చేస్తారు అని కొంతమందికి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఏమో మా దగ్గర ప్రజెంటు ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, డిటి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి మా దగ్గర. లేటెస్ట్ రికార్డింగ్స్ అండి, మొన్నే స్టార్ట్ చేశాను నేను. ఫినాన్షియల్ రిపోర్టింగ్, అడ్వాన్స్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, డైరెక్ట్ ట్యాక్సెస్. ఈ 3 సబ్జెక్ట్స్ ఎవరి కోసం అంటే, ఎవరైతే సిఏ లేదా సిఎంఏ ఫైనల్ పిల్లలు, సిఏ సిఎంఏ రెండు ఒకటేనమ్మా, మళ్ళీ సిఎంఏ ఎక్స్క్లూజన్ పెట్టేసి అదొక సొల్లు. సో సిఏ అండ్ సిఎంఏ చదువుకునే పిల్లలకి మే లేదా జూన్ 2025లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ క్లాసెస్ రిలవెంట్ అండి. ఇది సంగతి. సో నెక్స్ట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ సబ్జెక్ట్కి వస్తే ఎన్ని గంటలు చెప్తారు సార్ మీరు, మాకు ఫాస్ట్ ట్రాక్ కావాలి లేదా ఎగ్జామ్ ఓరియంటెడ్ కావాలంటే, నేను చెప్పేది ఎగ్జామ్ రాయడానికే, నేను చెప్పేది హరికథ చెప్పడానికి కాదు. వెళ్ళి నేను ఎఫ్ఆర్ మీకు ఎందుకు చెప్తున్నాను, ఎగ్జామ్ రాయడానికే కదా. మరి ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచే కదా, ఫాస్ట్ ట్రాకే కదా మరి. సో కాబట్టి అన్నీ ఒకటే, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ చెప్తాను నేను. సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ మనకి ఒక 130 నుంచి 150 అవర్స్ వస్తాయమ్మా. సో మరీ 250 అవర్స్ చెప్పినా బోరింగ్, వేస్ట్ ఆఫ్ టైం. 40 అవర్స్ చెప్తే ఏమీ రాదు. సో కాబట్టి 120 to 130 ప్లస్ అమ్మా. సో ఫినాన్షియల్ రిపోర్టింగ్కి ఒక 130 to 140 అవర్స్ మనకు వస్తాయి. ఇది ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఏఎఫ్ఎం కూడా సేమ్ అండి. డిటీకి మనకు ఒక 90 to 100 ప్లస్ అనుకోండి. 3 సబ్జెక్ట్స్ కలిపి మనకి ఇవి నెంబర్ ఆఫ్ అవర్స్ చెప్పేది మనం. నెక్స్ట్ సార్, బుక్స్ మీరేం ఫాలో అవుతారంటే, నేను యాజ్ ఆఫ్ నౌ ఈ బ్యాచ్కి అయితే ఏమో ఐసీఏ లేటెస్ట్ స్టడీ మెటీరియల్ ఫాలో అవుతున్నాం మనం. ప్లస్ ఐసీఏ ఏవైతే లేటెస్ట్గా కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేశారో, జనవరి 25లో వచ్చే స్టడీ మ్యాట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఫినాన్షియల్ రిపోర్టింగ్లోనే క్వశ్చన్స్ యాడ్ అయినాయి. ఇంకా ఏ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ యాడ్ అవ్వలేదు. సో ఫినాన్షియల్ రిపోర్టింగ్లో నేను ఆ క్వశ్చన్స్ కూడా ఇక్కడ క్లాస్లోనే కవర్ చేస్తాను. మీరు మళ్ళీ సపరేట్గా ఏ బుక్స్ చూడాల్సిన అవసరం లేదు. ఇది బుక్స్ గురించి. నెక్స్ట్, ఎప్పటికీ మీకు ఫినిష్ అవుతుందంటే, మనకి జనవరి ఎండింగ్కి 3 సబ్జెక్ట్స్ ఫినిష్ అవుతాయండి. జనవరి ఎండింగ్కి ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, డిటి ఈ 3 మనకి జనవరి ఎండింగ్కి ఫినిష్ అయిపోతాయి. ఓకేనా. ఫీజు ఎంతంటే, మామూలుగా అయితే 4-5 పెట్టాను మా ఫస్ట్లో నేను, బట్ ఎక్కువ మంది రిక్వెస్ట్ చేయడం వల్ల 3000 పర్ సబ్జెక్ట్. ఎఫ్ఆర్, ఎస్ఎఫ్ఎం, డిటి 3000 పర్ సబ్జెక్ట్ నేను ఐ హ్యాడ్ అనౌన్స్. ఇంకా చాలామంది పాపం, సార్ ఇవి కూడా మా దగ్గర లేవు సార్, నాకు తెలిసిన మా సిచ్యువేషను, ఇన్ని అటెంప్ట్లు రాసిన తర్వాత ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగాలంటే పాపం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎఫ్ఆర్, ఎస్ఎఫ్ఎం ఎవరికన్నా కావాలంటే 2 కలిపి యూ కెన్ టేక్ ఫర్ 5000 రూపీస్ అమ్మా. ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం 2 మీకు కావాలంటే యూ కెన్ టేక్ బోత్ ఎట్ 5000 రూపీస్. బట్ యాప్లో మీకు ఆప్షన్ లేదండి. నాకు మీరు మెసేజ్ చేశారంటే మీకు నేను ఒక కూపన్ కోడ్ ఇస్తాను. సో ఎఫ్ఆర్, ఏఎం కలిపి తీసుకున్న వాళ్ళకి మాత్రమే యూ కెన్ టేక్ ఎట్ 5000 రూపీస్ అన్న. ఎఫ్ఆర్, డిటి కలిపి తీసుకున్నాం అంటే ఎనీ సబ్జెక్ట్స్ 2 సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటే యూ కెన్ టేక్ ఎట్ 5000 రూపీస్ అన్న. ఇదేదో సేల్స్ ప్రమోట్ చేసుకోవడానికో ఈ సొల్లంతా ఏం లేదమ్మా నాకు. ఐ డోంట్ కేర్, బికాజ్ నాకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఏముండదు. ఇదిగో బోర్డు, రూము, వైఫై అంతే. బట్ ఎక్కువ మంది పిల్లలకి ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి ఐఎమ్ గివింగ్ ఎట్ సమ్ లోవర్ ప్రైస్. సార్ 2000కి ఇస్తున్నారు, 3000కి ఇస్తున్నారు కాబట్టి సబ్జెక్ట్ చెప్పరేమో అని ఎవరికన్నా డౌట్ ఉంటే పాపం సిటీలో ఉండే పిల్లలకి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మా వీడియోస్. యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి వినండి, డెమోస్ ఉన్నాయి. ఇప్పటికి ఎంతమందికి ఎగ్జామ్షన్స్ వచ్చాయో ఒకసారి మా టెలిగ్రామ్ గ్రూప్లో మార్క్ షీట్స్ ఉన్నాయి, చూసుకోండి వెళ్ళి. సో మీకు కావాల్సింది సబ్జెక్టు, ఐప్యాడ్లు, కలర్ఫుల్ బుక్కులు, కలర్ఫుల్ డ్రెస్సులు కాదు. ఐ బిలీవ్ ఇన్ కంటెంట్ అండ్ ఐ వాజ్ మేకింగ్ దిస్ క్లాసెస్ ఫర్ ఎవరైతే కొంచెం నార్మల్ స్టూడెంట్స్ ఉంటారో, ఫినాన్షియల్గా వేలకు ఖర్చు పెట్టలేని వాళ్ళ కోసం ఈ క్లాసెస్. సో మీరు కావాలంటే యూ కెన్ టేక్ ద క్లాసెస్ అండి. నెక్స్ట్, ఈ క్లాసెస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకొని మీ ఓన్గా మీరు చదువుకుంటే, ఎఫర్ట్స్ బాగా పెడితే మే 25లో మీకు ఎఫ్ఆర్, ఏఎఫ్ఎంలో ఎగ్జామ్షన్ కన్ఫర్మ్ వస్తుందమ్మా. బాగా చదువుకుంటే
మీరు చదివితే డీటీలో కూడా మీరు 50 to 60 మార్క్స్ ఈజీగా మీరు పాస్ అవ్వచ్చు. సో కాబట్టి ఎవరన్నా సార్ మాకు టైం వేస్ట్ అవుతుంది సార్ క్లాసెస్ వినాలంటే అది మీ ఇష్టం అమ్మ. సో మీరు కావాలంటే ఎఫ్ఆర్లో యూ కెన్ గో ఫర్ బిగ్ చాప్టర్స్ వినండి, లేటెస్ట్ రికార్డింగ్స్. ఏఎఫ్ఎంలో బిగ్ చాప్టర్స్ వినండి, డీటీలో ఇంపార్టెంట్ చాప్టర్స్ వినండి. ప్రైస్ ఎంత తక్కువే కదా మరి. సో మీ సొంతంగా చదవడం కంటే రివిజన్ కానీ మీరు నా క్లాసెస్ విని ఎగ్జామ్స్కి వెళ్తే మీరు ఎంసీక్యూస్ కూడా మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడో కోచింగ్ తీసుకొని ఉంటారు, అవి అర్థం కాక ఆ ఇంగ్లీష్ హిందీ క్లాసులు కాన్సెప్ట్ క్లారిటీ ఉండదు. సో ఎప్పుడో క్లాసులు వినుంటారు, సో అన్నీ మర్చిపోయింటారు ఈ పాటికి. సో కాబట్టి బెటర్ ఏంటంటే మీకు టైం ఉంది, బోల్డ్ టైము, ఒక 2 months క్లాసెస్ బాగా విని డైలీ చదువుకోండి. నెక్స్ట్ ఫిబ్రవరి అయిన తర్వాత మార్చ్ అండ్ ఏప్రిల్ హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి, పాస్ అయిపోతారు. సో ఇవి అబౌట్ మై క్లాసెస్. అండ్ చాలామంది నన్ను సార్ ఆడిటింగ్ చెప్పండి సార్ మాకు అని అడుగుతున్నారమ్మా. సార్ మీ ప్రొఫెషనల్ ఎథిక్ క్లాసెస్ విన్నాం సార్, మేము అంత సింపుల్గా ఉన్నాయి, మాకు ఎక్కడ అర్థం కావట్లేదు. సో ప్లీజ్ ఆడిట్ కూడా చెప్పండి అంటున్నారమ్మా. ఎగ్జామ్స్ పెట్టండి అంటున్నారు ఏమో. జనవరి ఎండింగ్ వరకు నాకు ఈ 3 subjects అయిపోతాయి. సో జనవరి ఎండింగ్లో కానీ నాకు ఈ 3 subjects ఫినిష్ అయితే దెన్ ఐ విల్ థింక్ ఆఫ్ ఆడిట్ అండ్ ఐడిటి. సో ఇప్పటి వరకు నేనేం చేయలేను, ఎందుకంటే నాకు 3 subjects సరిపోతాయి రోజులో. సో నేను జనవరి ఎండింగ్లో ఐ విల్ థింక్ ఆఫ్ ఆడిటింగ్. అప్పటిదాకా ఆగండి, లేదంటే చదువుకోండి, అది తీసుకోండి. ఇంకా ప్రజెంట్ అయితే మన దగ్గర 3 ఉన్నాయి, ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, డిటి. ఒక్కనే అన్నీ చెప్పలేను నేను. సో ఎఫెక్టివ్గా చెప్పాలి కాబట్టి ఐ టేకన్ 3 subjects ఓన్లీ. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలామంది తెలుగు పిల్లలకు పాపం తెలియట్లేదు మా క్లాసెస్ మనవి. వాళ్ళు చాలా రిగ్రెట్ అవుతున్నారు, సార్ మీరు మాకు ముందే పరిచయం అంటే ఇప్పటికి పాస్ అయ్యేవాళ్ళం కదా మేము అని నాకు బోల్డ్ మంది చెప్తున్నారు నాకు. సో కాబట్టి ఎవరన్నా మీరు తెలుగు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి దయచేసి షేర్ చేయండి అమ్మా. హెల్ప్ఫుల్ అవుతుంది అంతే, నాకు హెల్ప్ఫుల్ కాదు, పిల్లలకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ తెలుగు ఫ్రెండ్స్. తెలుగులోనే చెప్తాం క్లాసెస్ మనం. ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్. బాగా చదువుకోండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్. బాయ్.